UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనేది బేరీజ్ వేసుకున్నాం. సో ఇంకా కూడా ప్రభుత్వం మారినా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు రెసిస్ట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా పార్టీలోకి చేర్చుకోం. కోఆపరేట్ చేసే వాళ్ళని మా పార్టీ ఆ లోకల్ క్యాడర్ అనుమతితో సో నచ్చజెప్పి అందరి గురించి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉండదు. 70-80% న్యూట్రల్ పీపుల్ ఉంటారు, వచ్చేస్తారు. అక్కడ సోకాల్ నాయకుల్ని ఫిల్టర్ చేయాలి. ఓకే, మంచి వాళ్ళు ఎవరు అంటే మరి హింసించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పక్కన పెట్టి ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా 10 మందితో మంచిగా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ వరకు తీసుకోవాలి. ఓకే, అంటే ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి పాత ప్రభుత్వం వైఫల్యాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం చాలా విజయవంతంగా వచ్చిన ఇంకా నియోజకవర్గాల్లో రెసిస్టెన్స్ అన్నది కొనసాగుతోందండి. అంటే రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు సర్పంచ్లు అందరూ వైఎస్ఆర్ వాళ్ళే 80% ఆర్ ఈవెన్ 85% ఫర్ దట్ మ్యాటర్. కొన్ని మండలాల్లో 90% ఆర్ ఈవెన్ 100%. ఎందుకంటే పోటీ చేయనివ్వలేదు కదా. అవును, నామినేషన్ వేస్తే పీకేశారు, ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు కొంచెం దారుణంగా వ్యవహరించేవారు కాబట్టి పోటీ చేసే అవకాశం కూడా రాలా. సో అది బేసిక్గా తెలుగుదేశం ఫేవరబుల్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అప్పుడు నెగ్గిన అతను కూడా తెలుగుదేశం అయినప్పటికీ బట్ స్టిల్ పంచాయతీలు తర్వాత అయిన ఎలక్షన్లో అప్పుడు కొంచెం కాస్త బలవంత పెట్టడాలు ఇలాంటివి ఎక్కువయ్యి జనరల్గా రూలింగ్ పార్టీకి పంచాయతీలు ఎక్కువ వస్తూ ఉంటాయి నార్మల్గా. సో ఇది కొంచెం హెచ్చు మోతాదులో కొంచెం రిగ్గింగ్లు, భయపెట్టాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేశారు కాబట్టి ఎక్కువ ఉన్నాయి. అదే నామినేషన్లు కూడా వేయనివ్వకుండా చేసి కాబట్టి సర్పంచ్లు ఎక్కువ ఉన్నందువల్ల కొన్ని పనులకి అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ మనం జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని జాయినింగ్లో అనుకున్న టార్గెట్లు కంఫర్టబుల్గా రీచ్ అవుతాం. అంటే మీరు టార్గెట్ పెట్టుకోవడం ఏముందండి, వాళ్ళే అదే అయినా మనకు కూడా ఇంతమంది ఉండాలి అనే ఒక ఇది ఉంటుంది కదా ఒక నియోజకవర్గానికి. కనీసం ఒక 40,000 అనేది మినిమం టార్గెట్ ఖచ్చితంగా ఉండాలి అని మినిమం టార్గెట్. తర్వాత ఇప్పుడు మీరు రాబోయే కార్యక్రమంలో మొన్న కూడా జరిగిన మోడికల్ అత్యున్నత సమావేశాల్లో కూడా ఈ ఇసుకకి సంబంధించిన నిర్ణయాత్మకమైన నిర్ణయాలు కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని బాగా పెంపొందించే ఈ దానిలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల మీదైన విశ్లేషణని ఏం చెప్తారు సార్? అంటే మన ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలని కూడా ఇసుక మీద మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎంత మంచిగా చేయాలనుకున్నా సరే లోకల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది అందరితో పాటు చర్చించారు. నేను కూడా చర్చలో పాల్గొన్నా. సో దాని తర్వాత ఏంటంటే ట్రాక్టర్లో తీసుకెళ్లే వాళ్ళకి సేంద్రేజ్ అన్నీ కూడా తీసేద్దాం, వాళ్ళే ట్రాక్టర్లో 10 మంది మనుషులు తీసుకొచ్చి వాళ్ళే తవ్వుకుని తీసుకెళ్తే ఇంకెటువంటి ఛార్జ్ కూడా లేకుండా వాళ్ళే తవ్వుకుని తీసుకెళ్ళేలాగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేద్దాం. ఎవరైనా వేరే వాళ్ళు తవ్వింది మేము తీసుకెళ్తాము అంటే ఆ తవ్వకం ఖర్చు టెండర్ల ద్వారా ఫిక్స్ చేస్తాం, టన్నుకింతని. ఆ అమౌంట్ వరకు తవ్వకం కాస్ట్ వరకు పే చేసి పట్టుకెళ్ళవచ్చు. ట్రక్కుల్లో కావాలి అంటే ఆ ట్రక్ కూడా రీజనబుల్గా రేట్లు డిస్టెన్స్ని బట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో వాటి ద్వారా కూడా తీసుకెళ్ళచ్చు. ఓవరాల్గా ఈ సేంద్రేజ్లో మనకి వచ్చే అమౌంట్ కన్నా ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఇసుక అవైలబిలిటీ పెరిగితే దాని వలన పెరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వలన వచ్చే మనకి జిఎస్టీ పన్ను శాతం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వీ షుడ్ నాట్ బి పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ అనే సిద్ధాంతం ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పేపర్లో కూడా చూసాం కదా. అవునండి, అన్నీ ఉచితం అంటే పక్కా ఉచితం ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ అనే విధంగా ఉండాలి. సో ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు, విలేజ్కి వచ్చే సేంద్రేజ్లు వీటిని మనం పక్కన పెట్టేద్దామని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కావలసిన వాళ్ళకి ఈ రాష్ట్రంలో కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత, అలాగే చెక్ పోస్టుల దగ్గర హెవీ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇసుక అనే దాన్ని గతంలో
ఒక 10 ఏళ్ల క్రితం ఎలా ఫ్రీగా దొరికేదో ఆ రేంజ్కి తీసుకెళ్లేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్రమ రవాణాలు అవి అవుతున్నాయి. అదే దాని గురించి చాలా సీరియస్ అయ్యారు సీఎం గారు. అక్కడ బార్డర్లో బెంగళూరు బార్డరు, రాయలసీమ నుంచి బెంగళూరుకి అటు మెడ్రాస్కి వెళ్ళిపోతున్నాయి, నెల్లూరు దగ్గర నుంచి అవన్నిటి దగ్గర కూడా ఆ బార్డర్లో స్ట్రాంగ్ చాలా స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళని ఒక 6 నెలల జైల్లోంచి బయటికి రాకుండా చేయాలి అనేది చెప్పారు, చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో ఇంప్లిమెంట్ చేస్తే అవైలబిలిటీ పెరిగితే ఉంది. అదే మీరు అన్నారు కదా, ఇసుక దొరకని చోటు అన్నది మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఉండకూడదు అవును అనేదే అదే ముఖ్యమంత్రి ఉద్దేశం, ఆయన ఉద్దేశం. నార్మల్ గా ఈ గత ప్రభుత్వం టైంలో జరిగిన ఈ ఇసుక దోపిడీ గాని, లేకపోతే ఇసుకకి సంబంధించిన జరిగిన అక్రమాలు గాని, వాటి మీద ఏదైనా ఒక మీకు ప్రాపర్ బ్లూ ప్రింట్ అందిందండి? ఏం మరి అంటే నాకు అంత ఐడియా లేదు. మరి వెంకటరెడ్డి ఆయన్ని ఏదో మరి అదుపులోకి తీసుకున్నారని ఏదో చెప్తున్నారు. అదే కన్ఫ్యూజింగ్గా ఉంది. అది అదుపులో ఉన్నాడా, అదుపులో ఆయన లేడా, వెంకటరెడ్డి నోటీస్ ఇచ్చి పంపారా, నాకు అంత క్లారిటీ లేదు. బట్ వెంకటరెడ్డి అన్న వీళ్ళ విచారణ అయితే జరుగుతుంది కాబట్టి, అరెస్ట్ చేశా లేకపోతే చేయకుండా అయినా విచారణ అయితే జరుగుతుంది కాబట్టి ఆయన కూడా నాకేం తెలియదు, గుర్తులేదు అని అంటున్నారంట. మొత్తం ఎవరిని అడిగినా కూడా గుర్తులేదన్నమాట. ఎవరిని అడిగినా కూడా తెలియదు, గుర్తులేదు, ఇదే స్లోగన్ లాగా, ఒక నినాదం లాగా ఉన్నారు వాళ్ళు. అదేనండి. అంటే మీరు నార్మల్ గా మీ ప్రభుత్వం అధికారంలోకి, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మ్యాన్ అవర్స్ కానీ, రిసోర్సెస్ కానీ విచారణల మీదే ఎక్కువ జరుగుతుంది కదా. అంటే ఇన్ ది సెన్స్ అంత ఇంటెన్స్ ఆపరేషన్స్ జరిగాయి లాస్ట్ రిజైమ్ లో. ఇప్పుడు మీరు 100% వాటన్నిటిని కూడా సెన్సారింగ్ చేయాలంటే మీరు 100% యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏం జరిగింది అంటే ప్యారలల్ ట్రాక్, దాన్నే పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి వేరేగా యంత్రాంగం ఉంటుంది. దానికి వేరే యంత్రాంగం ఉంది, పోలీసు ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేయమని చెప్పాలి. అంటే కాదు, మీ ముందు అన్ని సమస్యలు పోసారు వాళ్ళు తీసుకొచ్చి. అవును, గత ప్రభుత్వంలో ఉండే యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ. బట్ వాటన్నిటినీ మీరు చాలా చాకచక్యంగానండి, ఛాలెంజింగ్ గానండి బాగానే ఎదుర్కొంటున్నారని అది పబ్లిక్ టాక్ సార్. చూద్దాం, అన్ని తేలాలి కదా. అందరి మీద కేసులు అయితే పెట్టారు, విచారణ వేగవంతం అవ్వాలి. ఓకే, ఇంకా మీ పర్సనల్ సినిమాకి సంబంధించినంత వరకు త్రిబుల్ అనే ఒక పెద్ద సినిమాని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసి అందరికీ చూపించారు. దాంట్లో ఇప్పుడు మీ ప్రోగ్రామ్ కి సంబంధించి ఆయన విజయపాల్ గారు నాకు గుర్తులేదు, అదే ఏం అడిగినా తెలియదు, గుర్తులేదు, నీకెందుకు చెప్పాలి, నాకన్నా పై వాళ్ళనైతేనే నేను మాట్లాడతాను. పేపర్లు వచ్చినాయి, అన్ని వచ్చాయి. కాదు, దాని మీద తర్వాత ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయండి? లేదు, సుప్రీంకోర్టులో 4 వారాల తర్వాత విచారణ అని అన్నారు. సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే అతనికి ఏమీ ప్రొటెక్షన్ ఇవ్వాల. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అతను కోఆపరేట్ చెయ్యకపోతే యూ కెన్ టేక్ యువర్ డెసిషన్, కోఆపరేట్ చేస్తే డోంట్ టేక్ ఎనీ కోర్సివ్ స్టెప్స్ ఇఫ్ ఈజ్ కోఆపరేటింగ్ అన్నారు. ఓకే, అంటే కోఆపరేట్ చేయకపోతే దే కెన్ గో హెడ్ అండ్ అరెస్ట్ హిమ్. ద ఆర్డర్లో దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఓకే, క్లియర్ కట్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. సో అతను మరి పేపర్లో వచ్చిన 100% నిజమనే నేను అనుకుంటున్నా. అది నిజమైనప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేయాలి. మరి ఎక్కువ సమయం మనం పాటించి మరి సుప్రీంకోర్టులో వీడు కోఆపరేట్ చేయట్లేదు సార్ అని చెప్పి మళ్ళీ ఏమైనా పిటిషన్ వేస్తారేమో చూడాలి. గవర్నమెంట్ వేయాలి, గవర్నమెంట్ వేయాలి, నేను కూడా వేయాలి. నేను కూడా ఇంప్లీట్ పార్టీని కాబట్టి నేను కూడా వేస్తాను. పేపర్ కథనాలు అయితే ఇలా ఉన్నాయి, ఏం మాట్లాడినా మర్చిపోయాను తెలియదు, సెల్ ఫోన్ ఎందుకు వార్తలు, మరి ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నామంటే నేను ఎక్కడ ఉంటే నీకెందుకు, మరి సెల్ ఫోన్ అయినా ఉండాలి కదంటే రిటైర్ అయిన నాకు సెల్ ఫోన్ ఎందుకు, అయినా నాకు సెల్ ఫోన్ అవసరం అనవసరం నీకెందుకు, ఇలా విచిత్రమైన ప్రశ్నలు ఆయన వేస్తున్నాడు. అంటే ఇంట్రాగేషన్ ఆయన చేస్తున్నట్టుగా అంటే ఇప్పుడు అందుకనే మరి
ముందు డిఎస్పీతో స్టార్ట్ అయ్యి ఎడిషనల్ ఎస్పీ మీదుగా అప్పుడు ఎస్పీ గారికి అప్పచెప్పారు ఆ కేసుని కూడా. అదే వీళ్ళు అందరూ అబ్స్కాండింగ్ స్టేజ్ లో కూడా చాలా మంది ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి కదండి. ముందు ఎత్తుంది తేలితే అందరూ తక్కువ వాళ్ళందరూ బయటపడతారని. అంటే ఇంకొక ముఖ్య విషయం, ఈ మధ్య రోజుల్లో బాగా బాగా చాలా ప్రపంచవ్యాప్తంగా ఫ్లేరప్ అయిన కార్యక్రమం అన్నది తిరుపతి లడ్డూకి సంబంధించిందండి. తిరుపతి లడ్డూకి సంబంధించి ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన అనడం కానీ, లేకపోతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్న ఒకే ఒక కారణానికి ఇది సెక్యులర్ రాష్ట్రమా అని ఆయన ఏదో ఒక వీడియోలో ప్రశ్నించిన వీడియో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయిందండి. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటి? అంటే అది అతను చైల్డిష్ గా మాట్లాడతాడు ఒకసారి, అది ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి అతను ఇప్పుడు సెక్యులరిజంకి అతను మాట్లాడిన స్టేట్మెంట్కి అసలు సంబంధం లేదు. సెక్యులరిజం ఏంటి? అన్ని మతాలని సమానంగా గౌరవించాలి అనేది సెక్యులరిజం. సో ఎవరి మత విశ్వాసం వాళ్ళది, వాళ్ళ మత విశ్వాసాలని పక్క మతం వాడు కూడా గౌరవించాలి. షుడ్ నాట్ హావ్ ఎనీ రిలీజియస్ హేట్రెడ్. అవునండి, అది సెక్యులరిజం. అవును, రిలీజియస్ ఇంటాలరెన్స్ ఉండకూడదని. ఇప్పుడు హిందూ రిలీజియన్లో ఆ పర్టికులర్ ఎస్పెషల్లీ తిరుపతి టెంపుల్కి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అలాగే కేరళలో మరి శ్రీకృష్ణుడు దేవాలయానికి కూడా అయ్యే రెస్ట్రిక్షన్లు ఉన్నాయి. అక్కడైతే అసలు రానవరు అండర్టేకింగ్ ఇచ్చినా కూడా. అదే నియమావళి, రిస్ట్రిక్షన్ కన్నా నియమావళి. అది అలాగా పూరి టెంపుల్లో కూడా అంతే. అవునండి. సో ఇతను ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ రిచువల్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ హీ బీయింగ్ ఏ వెల్ నోన్ క్రిస్టియన్, సో ప్రజలు అడుగుతారు, నీకు ఈ దేవుని మీద కూడా విశ్వాసం ఉంది అని ఇతను ఒక అండర్టేకింగ్ ఇచ్చి వెళ్ళాలనేది నియమావళి. ఇతను మన సెక్యులర్ కంట్రీ కాబట్టి ఎవరైనా ఏ దేవాలయంలోకైనా వెళ్ళిపోవచ్చు అని అతను అలాగా అర్థం చేసుకుంటే అది అతని అర్థలేనితనాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తెలియజేస్తాను తప్ప, సో అతను రాంగ్ స్టేట్మెంట్ అది. పర్హాప్స్ ఈ విషయంలో హీ మైట్ బి ఇన్నోసెంట్, ఆర్ ఏదో జస్ట్ బికాస్ ఏదో సెక్యులర్ అని ఏదో 4 మాటలు మాట్లాడేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు అనుకున్నాడేమో, నాకు ఐడియా లేదు. బట్ ఈ స్టేట్మెంట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. అంటే ఆయన మనం అనుసరించే మన రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజానికి అతను మాట్లాడిన మాటలకి సంబంధం లేదు, పొంతం లేదు. కరెక్ట్. సెక్యులరిజం అంటే ది వెరీ టర్మ్ ఈజ్ టు బి ఆన్ పార్ విత్ ది అదర్ రిలిజియన్స్, వాళ్ళ రెస్పెక్ట్స్, వాళ్ళ ఇమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బట్ వాటన్నిటినంటే ఆయన మీద ఒక ముఖ్యమైన కామెంట్ ఏమొచ్చిందంటే, ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద కనుక సంతకం పెడితే తక్మా ది సో కాల్డ్ హిస్ ఫాలోవర్స్ లైక్ క్రిస్టియన్స్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళందరూ దూరం అవుతారనే ఒక భయానికి లోనయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు బైబిల్లో చెప్పేది దేవుడు నేను ఒక్కనే అని. సో బైబిల్లో ఇంకొక దేవుడిని యాక్సెప్ట్ చేయదు. అవును. సో ఒక దేవుడు. సో అతను క్రిస్టియన్ అయ్యుండి నాకు ఈ దేవుడి మీద కూడా విశ్వాసం ఉంది అని సంతకం పెడతానికి అతను పొలిటికల్గా ఆలోచించుకుని ఉండొచ్చు. పొలిటికల్గా ఆలోచించడం ద్వారా ఆయన ఆ రిలీజియస్ లేదా ది సో కాల్డ్ సెక్యులరిజంని ఆయన విభేదిస్తున్నాడు అన్నది మేధావులు అబ్జర్వ్ చేయరని అనుకుంటాడా సార్? ఏమో, ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ఆయన ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాడు డిక్లరేషన్, క్రిస్టియన్ కాబట్టి. అవును. సో అతను క్రిస్టియన్ అనేది తెలుసు, అందరికీ తెలుసు. సో క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉంది, సో కాబట్టి నేను వస్తున్నాను అంటే నష్టం లేదు. వెంకటేశ్వర స్వామి భక్తులు సంతోషిస్తారు, క్రీస్తు భక్తులు సంతోషిస్తారు. ముందు వ్యక్తిగతంగా ఆయన గౌరవం పెరుగుతుంది కదా. అవును. బట్ అది అతని అడ్వైజర్లా లేకపోతే అతనికి ఆలోచన రాహిత్యం మరి తెలియదు. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు మొన్న కూడా ఎక్కడో మాట్లాడుతూ మీరు చాలా విరివిగా
చాలా దీనిగా ఫ్లేరప్ అయ్యి అన్ని చోట్లకి మీటింగ్స్కి వెళ్ళిన చోటల్లా ప్రతి మీవైన అభిప్రాయాలను మీరు బాగా వెలిబుచ్చుతూ మాట్లాడుతున్నారు అన్ని చోట్ల. మొన్న కూడా ఏదో ఒక కార్యక్రమంలో మీరు మాట్లాడుతూ ఈ తిరుపతి లడ్డూలు ఇప్పుడు బాగా నాణ్యత పెరిగాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్న మాట కూడా మీరు చెప్పడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ది కామెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ ఎట్ లార్జ్ అనుకోండి. బట్ దాని మీద జరిగిన ఆ తతంగాన్ని అది సమసిపోయినట్టేనా, క్లోజ్ అయిపోయినట్టేనా, అంటే లేదా దానికి ఏమైనా కంటిన్యూషన్? నాకు తెలిసి అది ఇంకా జనం మర్చిపోయారు. శుభ్రంగా లడ్లు సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. 1% కూడా లడ్డు సేల్ ఏం తగ్గలేదు. సో అది ఇష్యూ కాదు. అప్పుడేం జరిగింది అన్నదే, ఏమైనా జరిగిందా లేదా అన్నది సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది కాబట్టి, 2 సిబిఐ వాళ్ళని, 2 స్టేట్ పోలీసుని సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియమించింది కాబట్టి నిజంగా ఏమన్నా జరిగిందా? సో క్వాలిటీ తగ్గిందన్నమాట నిజం. ఆ క్వాలిటీ తగ్గింది ఇతర దినుసుల వలన ఏమైనా తగ్గిందా, లేదంటే ఈ ఆయిల్ వల్లనే ఆర్ ఈ గీ అడల్ట్రేషన్ వలన జరిగిందా, అడల్ట్రేషన్ అయ్యిందా అనేది ఒక కమిటీ వేసినప్పుడు లెట్ us వెయిట్ ఫర్ ద కమిటీ రిపోర్ట్. మనం ఇంకా ప్రస్తుతం అంతా చక్కగా నడుస్తుంది. అదే మీరంతా ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాల్లోనే బాగా బిజీగా ఉన్నారు కానీ ఇది ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం అకార్డింగ్ టు మీ. అదొక పీడకల, గతం గత. ప్రస్తుతం అంతా చక్కగా ఉంది, లడ్డు క్వాలిటీ బాగుంది, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇంకా మనం లడ్లు ఏమన్నా కలిసిందా అనేది అంటే అప్రస్తుతం. ఈ మధ్యన పాపులర్ నోషన్ ఒకటి రన్ అవుతున్నా సార్ సోషల్ మీడియాలో కూడా. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎంతో శిరసావహించే గాడ్గా వెంకటేశ్వర స్వామికి అంత ప్రాచుర్యం ఉంది. సో వాళ్ళు ఇన్నాళ్ళు తిన్న లడ్డూలు కానీ లేకపోతే ఆ క్వాలిటీని భరించి ఎందుకు జరుగుతున్నదో కూడా తెలియని ఒక నేపథ్యంలో వాళ్ళందరినీ శిక్షించాలి అనే ఒక గట్టి వాయిస్ వినిపిస్తున్నదండి మన వైపు నుంచి, స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి. అది కంప్లీట్ గా హర్షప్ చేసేసినట్టేనా, లేకపోతే దాని మీద? హర్షప్ అని కాదు కదా, అది ఒక బాధ్యత గల ఒక సంస్థగా అప్పచెప్పారు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ సంయుక్తంగా అప్పచెప్పారు. సో అది ఆ రిపోర్ట్ రావాలి. ఏమొచ్చినా కూడా ప్రస్తుతం అంతా సవ్యంగా ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయవలసిన దాని మీద ఫోకస్ చేయకుండా దాని మీదే ఫోకస్ చేయటం అకార్డింగ్ టు మీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే తిరుపతిలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. లడ్డు తింటమే కాదు, తిరుపతిలో చేయవలసినవి. మీరు జెరూసలం వెళ్తే డిస్కౌంట్లు ఇస్తున్నారు, మెక్కా వెళ్తే డిస్కౌంట్లు ఇస్తున్నారు, మరి వెంకటేశ్వర గుడికి వెళ్తేనేమో వాయించేస్తున్నారు. అవును, 1000 రూపాయలది 4000 రూపాయలు చేశారు రూము, 200 రూపాయలది 1500 చేశారు. అలా రకరకాలుగా ఛార్జెస్ పెంచారు. సో ఇప్పుడు దేనికైనా ఎలా భక్తుడిని, ఇప్పుడు ఉన్నవాడు విపరీతంగా ఇస్తున్నాడండి వెంకటేశ్వర స్వామికి. అవును, 3.5 కోట్లు యావరేజ్ వచ్చేస్తుంది డిబ్బీకే. వాళ్ళు చాలా ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు, అంత బాగానే ఉంది. ఈ డబ్బును బట్టి నడుపుతారు. బోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. నేననేది ఒక ధనవంతుడు కాని భక్తుడికి మనం ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఉచితంగా నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? దర్శనం కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు. మరి గతంలో ఒక వాటర్ బాటిల్ ప్లాస్టిక్ నిర్మూలన అన్నారు, మంచిదే ప్లాస్టిక్ నిర్మూలన. సీసాలో పెట్టారు, సీసాకి 50 రూపాయలు 60 రూపాయలు ఎందుకు ఛార్జ్ చేయాలి? ఆ సీసా వెనక్కి ఇస్తే 20 రూపాయలు ఇస్తా ఉన్నారు. అవును. సో 20 రూపాయలు సీసా వెనక్కి ఇస్తే 20 వెనక్కి ఇస్తున్నారు అనుకోండి. నీళ్ళకి 40 రూపాయలు దేనికి? నువ్వు ఇవ్వలేవా వాటర్ ఫ్రీగా? డబ్బున్నోడు ఎలా కొనుక్కుంటాడు? డబ్బు లేనివాడికి నువ్వు ఫ్రీగా ఎందుకు బాటిల్ చేసి ఎందుకు ఇవ్వలేవు? అది ఎవడో పట్టుకెళ్ళలేడు కదా బాటిల్. పట్టుకెళ్తే కొంతమంది పట్టుకెళ్తారు, పోతే పోయింది అనుకో. ఆ సీసాలు వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ సక్రమంగా ఒక దగ్గర ఇచ్చేయండి. ఈ బాటిల్
వాటర్ బాటిల్ కొన్ని ఒక 10 సెంటర్లో పెట్టి వాటర్ బాటిల్స్ మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఇచ్చేయండి అని భక్తులకి ఒక విన్నపం చేశారనుకోండి, వాడు భక్తులైతే గ్యారంటీగా అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. సో ఎవడో పట్టుకోడు కదా, ఎక్కడ ఖాళీ వేసుకుని మోసుకెళ్తాడా, ఎవడో ఒకడు తీసుకెళ్ళాడు. అవి డిబ్బీలో కనీసం 100 రూపాయలు వేయినోడు ఎవడో ఉండడు. 100 రూపాయలు డిబ్బీలో వేసినోడు ఒక 20 రూపాయలు చేసా ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఈజ్ ఎ రిచ్ గాడ్, రిచెస్ట్ గాడ్. మెనీ రిచ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఓకే వ్యాపారంలో కలిసి వస్తే నేను 2% ఇస్తాను వెంకటేశ్వరం, లేదా 5% ఇస్తానని బోలు మంది ఉన్నారు, ఇస్తున్నారు. సో భక్తులకి ఫెసిలిటీస్ ఎలా పెంచాలి అట్ రీజనబుల్ కాస్ట్. అంటే మీరు మాట్లాడుతున్నది వ్యాపార ధోరణి ఉండకూడదు తిరుపతిలో అనేది నా భావన. ఎలా వేస్తారు వాళ్ళు, ఆ వ్యాపార ధోరణి ఉండకూడదు. దానికి మనం ఏం చేయాలి? తిరుపతిలో టిఫిన్ తింటే 200 రూపాయల దోశ, 300 రూపాయల దోశ, ఎందుకు అంత లూటింగ్ అవసరమా? వీటి మీద ఫోకస్ చేయాలి. లడ్లో ఏమైంది, గుడ్లో ఏమైంది అనేది కాదు. కరెక్ట్. లడ్డు ఇప్పుడు సెటిల్ చేశారు సీఎం గారు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టేశారు, అయిపోయింది. తర్వాత చూద్దాం. లెట్ us ఫోకస్ ఆన్ ది what ప్రెజెంట్ has to be done for the pilgrims. భగవంతుడిని భక్తుడికి గ్యాప్ క్రియేట్ అయిన మాట వాస్తవం. కావాలని క్రియేట్ చేశారా, యాదృచ్ఛికంగా జరిగిందా అనేది పక్కన పెడితే గ్యాప్ క్రియేట్ అయిన మాట వాస్తవం. ఒకసారి వచ్చినోడు నాన్ విఐపి అయి ఉంటే అనవసరం బాబు అని ఒక ఫీలింగ్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. అయినా చూడాలని వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అవునండి. బట్ ఆ గ్యాప్ అన్నది కొంత క్రియేట్ అయింది, దాన్ని నారో డౌన్ చేయాలి, పూర్తిగా ఎలిమినేట్ చేయాలి రాబోయే 2 సంవత్సరాల్లో. సో దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఆలోచించాలి తప్ప. ఇప్పుడు అవన్నీ ప్రణాళికబద్ధంగా ప్రాతిపదికలు రెడీ అయినాయి. ఏమో నాకు తెలియదు. ఓకే, ఒక భక్తుడిగా నా మనోభావాలు చెప్తున్నా అంతే. రైట్. మీ అబ్జర్వేషన్ వాళ్ళు ఏం చేస్తారు అనేది, అంటే ఇప్పుడు మీ కమిటీ ఎప్పుడు ఫామ్ అవుతుంది, నాకు తెలియని అంశాలు అవన్నీ. అదే ఇప్పుడు వరకు ఇంకా టీటీడీ చైర్మన్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. మీ పేరు బాగా వినిపించింది అందులో ఒక టైంలోని. ఏదో నా పేరు పలు సందర్భాల్లో పలు పోస్టులకి ప్రజలు పెడతా ఉంటారు. అవును. సో మీ నోట్లని ఎప్పుడు రాలేదు నాకు కావాలి టీటీడీ చైర్మన్ అన్నమాట. మీరు ఎక్కడ ప్రజలు రకరకాలుగా పెడతా ఉంటారు. అదేలేండి. ఇందాక మీరు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మాటలో పెడతా ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఒకటి ఉన్నది కదా, ఓపెన్ గా ఉంది. అంటే మీరు ఇందాక చెప్పిన దాంట్లో తిరుపతికి సంబంధించి విఐపి భక్తులు వేరు, సాధారణ భక్తులు వేరు, ఇంకా పేదరికంలో ఉన్న భక్తులు కూడా 3rd కేటగిరీలో ఉంటారు. బట్ వీళ్ళందరినీ డిమార్కేట్ చేసి వాళ్ళని బైఫర్కేట్ చేయడం అన్నది కూడా అందరికి కామన్ చేసేయడం అంటారా? కాదు, డిమార్కేట్ చేయమని నేను అంటలా. ఇప్పుడు మీరు డబ్బున్న వాళ్ళ దగ్గర ఓకే ఒక 5,000 టికెట్ కొనుక్కుంటానన్నోడికి కూడా దర్శనం ఇవ్వండి, లేనివాడికి కూడా దర్శనం ఇవ్వండి అంటున్నాను. ఉచిత దర్శనాలు ఉన్నాయి, నేనేమి కాదంటలా. వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటున్నా. అదే గతంలో కరోనా రాకముందు కొన్ని సిస్టమేటిక్గా నడిచి, ఇది ఒక టైం స్లాట్ ఇచ్చేసేవారు, అక్కడ ఉండటానికి అకామిడేషన్ ఉంటే ఒక పూట గతంలో వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండి ఏదో సుదర్శన్ టోకెన్ అని ఏదో కట్టేవారు. ఆ టైంకి వెళ్ళేవారు, ఎక్కువ గంటలో క్యూ లైన్లో ఉండకుండా. అవును, క్యూలో ఉండే బదులు రూమ్లో ఉండేవాళ్ళు, ఇంకెక్కడైనా ఉండేవాళ్ళు. ఆ టైంకి 2 గంటల ముందో 3 గంటల ముందో వచ్చి దర్శనం చేసుకునే సిస్టమ్ ఉంది అక్కడ. ఇంత మునుపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి అది. కరోనా టైంలో తర్వాత కొన్ని అలా గ్యాప్ వచ్చేసి అంతకుముందు ఉన్న మంచి సిస్టమ్స్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కాలినడకన వచ్చే భక్తుడికి ప్రయారిటీ పెట్టారు. దట్ వాస్ ఎ గుడ్ డెసిషన్. ప్రయారిటీ. అవును. సో కాలినడకన వచ్చే భక్తుడికి ప్రయారిటీ ఇవ్వాలి అన్డౌటెడ్లీ. ఇప్పుడు అది లేదు, కరోనా టైంలో తీశారు, మళ్ళీ అది రీఇంట్రడ్యూస్ చేయలే. సో అంటే వచ్చేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఎలాగ సర్దాలి అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ నేను అనేది ఏంటంటే
ఆ దిశగా ఆలోచించాలి అంటున్నా. గతంలో ఎన్నో చాలా మంచిగా జరిగినాయి. ఆ మంచిని తీసుకుని ఈ 5 సంవత్సరాల్లో చాలా అబరేషన్స్ వచ్చినాయి. ఆ అబరేషన్స్ ఏంటి అనేది తీసుకుని, సో హౌ టు బ్రింగ్ బ్యాక్ ద ఎర్లియర్ గుడ్ డెసిషన్స్ అండ్ హౌ టు మూవ్ అవే ఫ్రమ్ ది రీసెంట్ అబరేషన్స్ అనేది ఆలోచించుకుంటే, వాళ్ళు ఆలోచించట్లేదు అని నేను అంటలా. దే మైట్ బి థింకింగ్, అది నేనేం కాదంటలా. బట్ దేర్ హ్యాస్ టు బి షార్టర్ టైమ్ లైన్స్. మీరు నార్మల్గా మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ మీరు బాగా సన్నిహితులు కదా అన్ని కార్యక్రమాల్లోని. మీరేమి సజెస్ట్ చేయట్లేదా? యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్టివ్ పార్ట్ ఇన్ దట్ అండి? ఇప్పుడు వరకు జరగలేదు. మంత్రివర్గం ఉంది, సో మంత్రివర్గం ఉపసంఘాలు ఉంటాయి, సో వాళ్ళతో మాట్లాడుకుంటారు. అదేలేండి. ఎలైట్ గ్రూప్ మాట్లాడుకుంటారు. మీరు ఎలైట్ కదా ఏంటి? నేను ఎలైట్ అవ్వచ్చు, బట్ నేను ఎలైట్ గ్రూప్ సభ్యుని కాదంటున్నా. అందులో మంత్రులే ఉంటారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఈ ఇటీవల రోజుల్లో బాగా ఎక్స్ప్లోర్డ్ అయిన కంటెంట్ సనాతన ధర్మం అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు సమర్థించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ ఉదయనిధి మారన్ కానీ లేకపోతే ఇక్కడ ప్రకాష్ రాజ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. ఎవరో నిష్ణాతులు కాదు, నాకు ఐ జస్ట్ నో సమ్ ఫండమెంటల్స్ అంతే. అదేంటంటే ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, మనిషి దృష్టిలో భగవంతుడు ఎవడు అంటే, మనం చాలా దేవుడి బొమ్మల్లో చూస్తాం, మనిషికి 2 చేతులు. సో అయ్యే 2 చేతులు దేవుడికి ఉంటే మనిషికి దేవుడికి తేడా ఉందని మనం 4 చేతులు అలా పెడతా ఉంటాం. మామూలు ఒకే జ్ఞానం ఉన్నాడు మానవుడు, ఒక తలకే ఉంది. బ్రహ్మ మహాజ్ఞాని చతుర్ముఖుడు 4 తలకాయలు. మన విజువలైజేషన్ అది. సో అలాగా ఒక చేమ దృష్టిలో దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, మనిషి 6 చేతులతోటో లేకపోతే 4 తలకాయలతోటో దేవుణ్ణి సృష్టించుకున్నట్టు మన విషయంలో ఒక చేమని నీ దృష్టిలో భగవంతుడు ఎలా ఉంటాడని అనుకుంటున్నావు అని అడిగితే ఆ చేమ ఏమంటుందంటే, నాకు కొట్టడానికి ఒక కొండ అని ఉంటుంది. సో గాడ్కి 2 కొండలు ఉంటాయని చెప్పి చీమ భావిస్తుందంట. అంటే దాని విజువలైజేషన్లో దానికి ఒకటి ఉంటే దేవుడు చీమకి 6, దేవుడికి 2 కొండలు ఉంటాయి. బహుశా మచ్ సుపీరియర్ దాన్ దట్ ఒరిజినల్ యాంట్. అలాగా ఈ సనాతన ధర్మం కూడా ఒక్కొక్కరి దృష్టిలో ఒక రకంగా ఉంటుంది. అవునండి. సో ఎందులో అయినా మంచి చెడు ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడే పాయింట్ ఏంటంటే, ఈ వర్ణ విభజన అనేది సనాతన ధర్మంలో ఉంది. ఆ వర్ణ విభజన వలన ఈ కుల వివక్షలన్నీ వచ్చినాయి. సో కాబట్టి బికాస్ ఆఫ్ ఆ వర్ణ వివక్ష వలన అదే సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళు అనుకుని దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అర్థం చేసుకున్న సనాతన ధర్మం ప్రకారం వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని నేను అంటలా. దట్ ఈస్ దేర్ పర్సెప్షన్ అండ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ సనాతన ధర్మం, దేర్ అండర్స్టాండింగ్. సో ఒక్కొక్కరికి ఇప్పుడు ఒరిజినల్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈస్ టోటలీ డిఫరెంట్. చాతుర్వర్ణ మోడల్ ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక నిర్దిష్టమైన పని
కొందరికి కొన్ని కొన్ని పనులు అప్పచెప్పాలి. ఆ వృత్తి ప్రావీణ్యం వాళ్ళకు ఉంటుంది. సో అలాగా కమ్మరని, కొమ్మరని, వడ్రంగని అన్ని రకాల క్రాఫ్ట్స్కి ఇప్పుడు ఒక వడ్రంగి వాళ్ళ కుమారుడికి వచ్చే వాళ్ళకి ఆ పని నేర్పుతాడు. కాబట్టి మనకి సమాజం అవసరానికి ప్రతి క్రాఫ్ట్లోనూ నిష్ణాతులు ఉండేలాగా పెట్టారు. ఆ రంగంలో అప్పుడు ఎవరు ఆ రంగాన్ని ఎంచుకుంటే వాళ్ళు ఆ కులం అని చెప్పుకున్నారు. అవును. మొదలైంది యాడమ్ అండ్ ఈవా, లేకపోతే భగవంతుడు ఒక స్త్రీ పురుషుడు సృష్టించడా, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును. బట్ మొదలైంది ఎగ్జిస్టెన్స్ మొదలైంది ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. ఎందుకు వచ్చినాయి అంటే అందరూ కలిసి ఉండాలి అంటే అందరూ ఒకే పని చేస్తే మిగిలిన పని చేయడానికి ఎవరు ఉంటారు, అందుకని చెప్పి ఒక డివిజన్ లాగా పెట్టారు. సో అది మిస్అండర్ అయి ఉండొచ్చు, కొంతమంది వివక్షకి గురై ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఒరిజినల్ మనం. ఆ తర్వాత మనం దాన్ని